తెలుసుకొనిరా, కానీ దీనిని అమ్మకూడదు అని చెప్పి పంపిస్తాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడుగుతాడు. కానీ దేవుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడుగుతాడు. ఈ రాయిని దేవుడు అమ్మకూడదని చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి ఆ వ్యక్తి బయలుదేరతాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఈ రాయిని అమ్మేస్తావా అని అడుగుతాడు. ఆ రాయిని అమ్మకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి సరే 4 కోట్లు ఇస్తాను, ఈ రాయి నాకు అమ్మేసాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ రాయిని అమ్మకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి అమ్మనని చెప్పి